హలో గాయస్, ఈరోజు మనం పిట్స్బర్గ్ వెళ్ళబోతున్నాము. పిట్స్బర్గ్ అంటే మనకి స్క్రాంటన్ నుంచి అరౌండ్ లైక్ 200 మైల్స్ ప్లస్ వస్తుంది, అంటే 4 hours జర్నీ అంతా ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి మనము. పిట్స్బర్గ్ బాలాజీ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. యూఎస్లోనే ఫస్ట్ కట్టిన బాలాజీ టెంపుల్ అంటే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్తున్నాము. రెడీ అయ్యాము. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది కాస్త 7 అయింది, 7 కాస్త 8 అయింది, 8 కాస్త 9 అయింది. 9కి స్టార్ట్ అయ్యాము ఫైనల్లీ. నేను ఒక్కనే డ్రైవ్ చేసా ఉంటున్నాను. హలో, పైన కింద దిగడానికి ప్రియా. ఉదయం 5ంటికి నిద్రలేశారు, రెడీ అయ్యి నన్ను లేపండి అన్నాను. నన్ను లేపారు, నేను రెడీ అయిపోయాను, కార్ తీసుకొచ్చేసాను, స్టార్ట్ అయిపోయాము. కానీ వీళ్ళు ఇంకా రెడీ అవ్వాలి, ఇంకా కార్లో కూర్చొని రెడీ అవుతున్నారు. హాయ్ చెప్పు దివ్య. పులిహార కలపడానికి కాదు, తినడానికి. దొంగి ఇక్కడ ప్రియా కూర్చుంది. ప్రియా సిగ్గుపడుతుంది. పులిహార ప్రియా. దివ్య హాయ్ చెప్పు దివ్య. అబ్బాయి ఏముంది, నిన్ను కాదు బయట ఉన్నదాన్ని. హలో గైస్, ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయిపోయింది. ఇక్కడ మన మెక్డీ దగ్గర ఆగాము. మంచిగా మన ఇంట్లోనే పులిహార అండ్ పెరుగన్నం చేసి తీసుకొచ్చారు మన ఇంట్లో వాళ్ళు. ఇంకా అదే తినేసాము. బేసికల్గా బయట కొనుక్కొని తినచ్చు, కానీ టెంపుల్కి వెళ్తుందే పర్పస్ టెంపుల్ మీద. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ దారిలో ఎక్కడంటే ఆడ తిన్నాం అనుకో, ఇక్కడ ఎగ్ లేకుండా ఎక్కడ ఏమి ఉండవు మోస్ట్లీ. ఇంకా జస్ట్ కాఫీ తాగి ఉండాలి, రోజంతా కాఫీ తాగి ఉండాలంటే వర్కౌట్ కాదు కదా. ఇంకా అందుకని ఇంకా అలా చేసాం. ఇదేమంది కారు ఈ రోజుటికి మాత్రమే ఇది, ఎందుకంటే రెంటల్ కారు. ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి పర్పస్ ఏంటంటే నా పాస్పోర్ట్ పోయింది. ఇక 4 weeks అనమాట. 4 weeks ముందు నేను బ్యాడ్జింగ్ పర్పస్ కోసం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ ఎక్కడ పోగొట్టుకున్నా. సో అది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను, ఆల్మోస్ట్ ఒక 1 week తర్వాత. ఆ తర్వాత నేను అప్పుడు ఆ రోజు తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ ఫోన్ చేస్తే ఒక దగ్గర దొరికింది, లక్కీగా దొరికింది. అండ్ దొరికింది కదా అని చెప్పి ఇంకా సరే ఫైన్, అట్లీస్ట్ ఒకసారి టెంపుల్కి వెళ్దాము. జాబ్ వచ్చాక ఇప్పుడు దాకా వెళ్ళలేదనమాట. వెళ్దాం అనుకుంటా ఉన్నా. 2 months నుండి అనుకుంటున్నాను. ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అవుతానే ఉంది. సో ఇంక ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు టెంపుల్ స్టార్ట్ అయిపోయాము. నేను మా ఇంట్లో మొత్తం 4 ఉంటాము, కానీ ఇంకో అబ్బాయికి పని ఉందని చెప్పి రానన్నాడు. ఇంకా మేము 3 స్టార్ట్ అయ్యాము, నేను, ప్రియా అండ్ దివ్య. ఫర్దర్గా మొత్తం చూపిస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షీట్స్కి వచ్చాము. పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదు, పెట్రోల్ దించడానికి. ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం నిండిపోయింది. ఫ్యూయల్ ఓవర్ఫ్లో అయ్యేటట్టుంది, డ్రాప్ చేద్దామని వెళ్తున్నాము. 30 FPS ఉంటే 30 FPS, వీడియో మాత్రం 4K. అంటే ఏంటి? 4K రెజల్యూషన్, వీడియో క్వాలిటీ. 60 FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే ఆ వీడియో ఒక సెకండ్ కి 60 ఫ్రేమ్స్. అంటే వద్దులే ఏమనుకున్నావు? అందుకే నేను చెప్తున్నా కదా, పక్కా నేను వైరల్ చేయకపోతే. నా పేరు వినయ్ గారు, చూడు సార్. ఆగు, నేను మీ మెటీరియల్ చేస్తావు, నీ వీడియోలు పెట్టి. నేను డైరెక్ట్ ఆగు, నిజంగా నేను మీద వీడియో చేస్తాను. ఇట్లా మా దోస్తుగాడు ఒక్కడ ఉన్నాడు, వాడు ఇగో ఇది పరిస్థితి, వాడు వీడియోలు చేయమంటే ఇదేదో చేస్తున్నాడు. పబ్లిక్ పల్స్ అంటున్నావు నువ్వు, ఒక మీమ్ పేజర్ గా, ఒక యూట్యూబర్ గా నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది అంతా. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, నేను వైరల్ అయ్యాను అనుకో, మీమ్స్ కి వైరల్ అయ్యాను అనుకో, నేను పుష్పం అవుతా. మోడల్ అవుతుంది. నువ్వు ఆడే ఉందా నువ్వే ఆడ దొరికేవరా ఆయన నాకు. నీకు నామకరణం చేస్తారు, ఎయిర్పోర్ట్ నగర్ మోడల్ వినయ్.
వద్దు మహేష్, ఇంక నువ్వు నాతో మాట్లాడు, మాకు నీకు వద్దన్నా పెడతా. ఏం సంగతి, ఎలా ఉంది నీ గర్ల్ ఫ్రెండ్? బానే ఉంది, దానికైనా ఒక్కరా బానే ఉంది. టైంకి తింటుందా? తీసుకెళ్తున్నావా రోజు బయటికి ఏమైనా తినిపించడానికి ఇట్లా? దేనికి? నాకే పని పాట లేదు, నేనే చచ్చిపోతున్నా అంటే ఇంకా అందరిని తిప్పడానికి ఉన్నాను. చెట్టు అయితే అనుకోవచ్చు, మొక్కను మొక్క పట్టుకొని ఉన్నప్పుడే తుంపేయాలి. అంటే ఇప్పుడే ఆయుధంగా పడినావు ఏంది నన్ను వీడియోలు చేయడం? ఏంది వినయ్? ఏమైంది మహేష్ మళ్ళీ? 2 నిమిషాల వీడియో ఉంది, ఇంతకుముందు కొంచెమే చూసిండే. ఇప్పుడు సర్లే అక్కడి నుంచి చూద్దాం అని చెప్పి 1 minute 5 seconds కి వెళ్ళినప్పుడే మేము టెంప్లెట్ వచ్చింది. ఏమంటారు అంటే నాది పేజ్ ఇట్లా పెడతా, ప్లీజ్ రిపోర్ట్ దిస్ ఛానల్ అని. ఒక నీది ఎంత, నీకు 30 సబ్స్క్రైబర్లు ఉన్నారా? 30 మంది మొన్నే స్టార్ట్ చేసింది మొట్ట, అప్పుడు ఎట్లా వస్తారు? సరే, ఒక 100 మంది రిపోర్ట్ పెట్టారు అనుకో, ఛానల్ డియాక్టివేట్ అయిపోతుంది. నీకు దండం పెడతా స్వామి, కష్టపడి అప్లోడ్ చేస్తున్నా అసలు వీడియోలు మాకు నువ్వు. ఫైనల్లీ పిట్స్బర్గ్ వచ్చాం ఫ్రెండ్స్. మార్నింగ్ ఎప్పుడో 9:30కి మొదలు పెట్టాను కారు తోడడం, టైం 2 అయింది. మన వాళ్ళు మంచిగా తిని తాగి రెడీ అయ్యి వీళ్ళకి చీరలు కట్టుకుంటారు అంటే, ఆ చీరలు కట్టేసరికి దానికి చాలా టైం వేస్ట్, 2 hours వేస్ట్ అక్కడే. సో ఫైనల్లీ ఇప్పుడు రీచ్ అయ్యాము, టెంపుల్కి వెళ్ళబోతున్నాము. మేబీ ఇంకొక 8 minutes చూపిస్తుంది, 8 minutesలో వెళ్ళంగానే టెంపుల్ చూపిస్తాను. పులిహోర, సాంబార్ రైస్. A few moments later. ట్రామ్ ఎక్కాలంట, అక్కడ నుంచి ట్రామ్ ఎక్కాలంట. టెంపుల్ అయిపోయింది. పిట్స్బర్గ్లో మంచిగా ట్రామ్ అని ఒకటి ఉంది, అంటే ట్రామ్ లాంటిది, ట్రామ్ కాదు. దానికి వెళ్తా ఉన్నాము. పార్కింగ్ $10 అయింది. ఇప్పుడు ఆ ట్రామ్ ఎక్కడానికి ఈచ్ పర్సన్ $5 ఎంత కానీ సిటీలో మాత్రం చాలా బాగుంటుంది. సో నేను చూపిద్దాం అనుకున్నాను ట్రాఫిక్, కానీ నాకు టైం లేదు, వెళ్ళిపోవచ్చు. ఇదో ఇక్కడ నుండి కూడా ఏంటి అవుతారు. ఎంత ఘోరంగా ఉంది తెలుసా? ఘోరంగా ఉంటే మరి ఏం చేయాలి?